హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 21 నెలల కాలం గడుస్తూ ఉందండి. వీళ్ళు రాగానే అంటే ఎలక్షన్స్కి ముందే ఏం చెప్పారంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా పాన్ డబ్బాల్లో కూడా డ్రగ్స్ దొరికేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ విరివిగా అయిపోయింది. డ్రగ్స్ ఆంధ్ర చేశారు దీన్ని అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో 100 రోజుల్లో డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్గా మారుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలా పెద్ద పెద్ద భారీ డైలాగులు చెప్పారు. 100 రోజులు కాదు, మీరు వచ్చి 21 నెలలు గడుస్తూ ఉంది. ఈ 21 నెలల్లో మీరు డ్రగ్స్ రూపుమాపటం కోసం, డ్రగ్స్ పెరిగిపోకుండా ఉండటం కోసం ఏం చేశారు మీరు రాష్ట్రంలో? మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఒక్క అడుగన్నా ముందుకు పడిందా? ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు వస్తుందంటే ఏకంగా మీ ఎంపీనే డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు కాబట్టి, ఆయనకి డ్రగ్స్ పాజిటివ్ దొరికింది కాబట్టి మీ ఎంపీనే మీరు కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకా రాష్ట్ర ప్రజానికాన్ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తారనేది ఇక్కడ కీలకమైన క్వశ్చన్. ఇప్పుడు తెనాలిలో గంజాయి తీసుకుంటూ ఒక బ్యాచ్ దొరికితే వాళ్ళని బట్టలుప్పదీసి రోడ్డు మీద కొట్టించిన మీ ప్రభుత్వం, మరి మీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటా దొరికితే ఎందుకో స్టేషన్ బెయిల్ వచ్చింది, పార్లమెంట్కి వెళ్ళిపోతారు, ఆయనకు అనుకూలంగా మొత్తం ఏలూరులో ఫ్లెక్సీలుగా వెలుస్తాయి. ఇది అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా. అంటే భారతదేశం ప్రజాస్వామిక దేశం అని చెప్తూ ఉంటారు ఎప్పుడు. ప్రజాస్వామిక దేశంలో ఎవరికైనా ఒకే రకమైన చట్టం, ఒకే రకమైన న్యాయం, ఒకే రకమైన రాజ్యాంగం ఉంటుంది కదా. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వీళ్ళందరికీ ఒక రాజ్యాంగం, సామాన్యులకు ఒక రాజ్యాంగం ఉంటుంది. ఎక్కడైనా ఉండదు కదా. ఎవరికైనా ఒకటే రాజ్యాంగం కదా. వాళ్ళు గంజాయి తీసుకున్నారో లేదో ప్రూవ్ కాలేదు, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీయలేదు, ఓకే, నేనేం వాళ్ళని వెనక్కి రావట్లేదు. గంజాయి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించాల్సిందే. చట్టపరంగా శిక్షించాలి. చట్టపరంగా మీరు ఏం చేస్తారో చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, వెనకాల నిలబడతాం మీ వెనకాల. ఎందుకంటే అది తప్పు, అది నేరం, దారుణం. డ్రగ్స్ తీసుకుంటే వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు, తీసుకున్నాడు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే, డౌటే లేదు దాంట్లో. తెనాలి వాళ్ళకి పాపం ఇంకా పాజిటివ్ రాలేదు, బ్లడ్ శాంపిల్స్ తీసుకోలేదు, అయినా వాళ్ళని రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లారు. మరి మీ పార్టీ ఎంపీకి జస్ట్ ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి సరిపెట్టారు. షోకాజ్ నోటీస్ ఇచ్చేస్తే అయిపోద్దా? కనీసం సస్పెండ్ చేశారా? దానిపైన ఒక విచారణ కమిటీ వేశారా మీరేమన్నా? ఇవాళ ఏదో తెలంగాణ గవర్నమెంట్ దానిపైన ఒక సిట్ వేసింది, అది కూడా ఎంతవరకు ఏంటని నాకైతే పెద్దగా నమ్మకం లేదు. మరి ఆ రోజు అన్ని మాట్లాడిన మీరు ఈరోజు ఎందుకు ఇలా ఉన్నారు? ప్రభుత్వంలోకి రాకముందు 100 రోజుల్లో డ్రగ్స్ రహిత ఆంధ్ర అని చెప్పిన మీరు 21 నెలలైనా స్వయంగా మీ పార్టీ ఎంపీ అందులో బుక్ అయినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఎందుకు అడుగు ముందుకు వేయటం లేదు? ఇది నా ప్రధాన క్వశ్చన్. ప్రజలందరూ అడుగుతున్నారు ఇదే క్వశ్చన్ని మిమ్మల్ని. సమాధానం చెప్పట్లేదు ఎవరు. కాకపోతే మీ తరపు నుంచి ఇంకా అడిగిన వాళ్ళపైన మీరు కేసులు పెడతారని భయపడుతున్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ లోకేష్ చిలక పలుకులు, కానీ డ్రగ్స్ బ్యాచ్ అంతా ఎల్లో గ్యాంగే. మాదక ద్రవ్యాల బానిసలను అరెస్ట్ చేయాలన్న పవన్ కళ్యాణ్. టీడీపీ ఎంపీ పుట్టా డ్రగ్స్ భాగవతంపై మాత్రం మౌనం. గంజాయి డ్రగ్స్ మాఫియా డాన్లు కూటమి నేతలే. డ్రగ్స్ మాఫియాకు కూటమి ప్రభుత్వం రాచబాట. రాష్ట్రంలో ఏటా 1000 కోట్ల దందా. ఊరువాడ నకిలీ మధ్య ప్రవాహం. కుటీర పరిశ్రమ తరహాలో తయారీ అంటండి. ఏ స్థాయికి వెళ్ళిందో మన రాష్ట్రం ఆలోచించండి. ఇక కుటీర పరిశ్రమ తయారీ రేంజ్లో డ్రగ్స్ తయారీ పరిశ్రమలు అవుతున్నాయి అంట. ఏమి యాక్షన్ తీసుకోవట్లే మనం మాత్రం. సో దీంట్లో చూడండి, గతంలో టీడీపీ వాళ్ళు చేసిన ప్రచారాలు ఇదిగో. వైకాపా నేతలే స్మగ్లింగ్ కింగులు, డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కార్యక్రమాలు. తేదేపాదిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని రిపేర్ చేయాలి అని చెప్పి నాడు మాట్లాడారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, మాదక ద్రవ్యాల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అని. ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల కేంద్రంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాపం చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు ఒక్కళ్ళైనా సరే మీ ఎంపీని సస్పెండ్ ఎందుకు చేయలేదు? అట్లా స్టేషన్ బెయిల్ ఇస్తారు? ఆయన తప్పు చేశాడు, డ్రగ్స్ తీసుకొని పాజిటివ్ దొరికింది, సో అందులో ఆయనకి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి వీలేదు, అరెస్ట్ చేయండి అని చెప్పి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎక్కడా కూడా మనం చేస్తే తప్పు కాదు, పక్కోళ్ళు చేస్తే మాత్రం తప్పు, నేరం, అన్యాయం. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీ. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు. దేశంలో డ్రగ్స్ గంజాయి రాజధానిగా మారుతుందన్న ఆంధ్రప్రదేశ్. ఇది చంద్రబాబు పాలనలో రాష్ట్రం దుస్థితి.
డ్రగ్స్ వద్దు బ్రో, నారా లోకేష్ ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు. డ్రగ్స్ తీసుకున్న ఎంపీ పుట్టా మహేష్ మన గ్యాంగే బ్రోనే కదా, కమాన్ బ్రో చిల్ చీరప్, ఇది చిన్నబాబు చిద్విలాసం. డ్రగ్స్ తీసుకుంటే ఎవరినైనా వెంటనే అరెస్ట్ చేయాలి, ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరావేశం. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకొని దొరికేది మాత్రం ఒక్క మాట లేదు. కూటమి నేతల దందాలపై మౌనమే జనసేన అని భాష. మిగతా అంశాలపై అసలు యాక్చువల్గా ఈ అంశం గురించి పర్టికులర్గా నేను టీడీపీ వాళ్ళకన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని అడగదలుచుకున్నా. ప్రశ్నిస్తానికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ అంశంపైన ఎందుకు ప్రశ్నించడం లేదు? సరే మిగతా అంశాలంటే ఏవో మరి మీకు రకరకాల ఇవి ఉండొచ్చు, ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు, అధికారంలో ఉన్నారు కాబట్టి. ఈ అంశం గురించి మీరు ప్రశ్నించాలి కదా. మీ కూటమి నేతలే కదా, మీ కూటమికి చెందిన ఎంపీనే కదా. గతంలో అదిగో వాళ్ళ పత్రికల్లో రాసినాయో వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లే, మనం ఏమి కొత్తగా క్రియేట్ చేసి చెప్పట్లేదు, కొత్తగా యాడ్ చేసి చెప్పట్లా. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ చూడండి. అధికారంలోకి వస్తే చాలు డ్రగ్స్ గంజాయిలను అరికడతామన్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాటలు ఎన్నికలకు ముందు కోటలు దాటాయి. నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విషప్రచారాలు చేసేందుకు గంజాయి డ్రగ్స్ దందా పెరిగిపోయిందంటూ ఊరువాడ దుష్ప్రచారాన్ని తెరదీశారు. అందుకు టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా కూడా ఒత్తాసు పలికింది. కారు కూతలు, కాకి లెక్కలతో ప్రజల్ని తప్పుదారి పట్టించాయి. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గంజాయి దందాను ఉక్కుపాదంతో అణిచివేసింది. అందుకోసమే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే వ్యవస్థను ప్రత్యేకంగా నెలకొల్పి విస్తృత అధికారాలు కల్పించింది. సెబ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనమాట. ఆపరేషన్ పరివర్త్ 2 దశల్లో విజయవంతంగా నిర్వహించి 11,500 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దశాబ్దాలుగా గంజాయి సాగును జీవనాధారంగా చేసుకున్న గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటలు వేపు వెళ్ళే ఏర్పాట్లు చేసింది గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది అదే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో డ్రగ్స్ నిర్మూలనకి, గంజాయి నిర్మూలనకి మీరు ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు ఏంటి? ఆ దిశగా పోయిన ఏమైనా అడుగులు వేశారా? ఏమన్నా ప్రణాళిక రూపొందించారా? ఏమి లేదు కదా. జస్ట్ ఒక మాట అంటే అయిపోయింది, అంతే కదా. అయినా సరే చంద్రబాబు, లోకేష్ రాజకీయ దురుద్దేశాలతో నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విషప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే చాలు 100 రోజుల్లోనే గంజాయి డ్రగ్స్ అనేవి లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఈ దుష్ప్రచార కుట్రలో చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పాలు పంచుకొని మరింత దిగజారు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏకంగా 34,000 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారని, ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు తనకు తెలిపేందుకు దుష్ప్రచారం చేశారు. అందుకు గంజాయి బ్యాచ్లే కారణమైన ఆరోపణలు చేశారు. మరి ఏంది దానిపైన చర్యలు ఏంటి? మొన్న కూడా హోమ్ మినిస్టర్ గారు ఒక చిన్న పాపని మానభంగం చేసినప్పుడు, అత్యాచారం చేసినప్పుడు అక్కడికి వెళ్ళిన హోమ్ మినిస్టర్ గారు కూడా వాళ్ళు గంజాయి తీసుకొని ఉన్నారు అని మాట్లాడారు. మరి దానిపైన చర్యలేవి? హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అందరిని అడుగుతున్నాం. ఎవరి హయాంలో జరిగిందా? ఇప్పుడు మీ హయాంలో జరిగినా, మా హయాంలో జరిగినా, ఇంకొకళ్ళ హయాంలో జరిగినా, ఎవరి హయాంలో జరిగినా అల్టిమేట్గా సామాన్య ప్రజలు కదా ఇబ్బంది పడతా ఉంది. ఏమి చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఇప్పుడైనా కనీసం చర్యలు తీసుకోవడం పక్కన పెట్టండి, అట్లీస్ట్ మీ ఎంపీ పైన మీరు సస్పెండ్ అన్నా చేసిర్రా? అది కూడా లేదు కదా. అదే మేము అడుగుతుంది ఇక్కడ. ఇది అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? రాష్ట్రంలో 34,000 మంది బాలికలు కనిపించకుండా పోయారని గతంలో విషప్రచారాలు చేసిన పవన్ కళ్యాణ్ తాను ఉప ముఖ్యమంత్రి కాగానే ఆ మాట ఎత్తడం లేదు. మరి ఆ బాలికలను సురక్షితంగా వారి కుటుంబాల దగ్గరికి చేర్చేందుకు ఏం చర్యలు తీసుకున్నారంటే సమాధానం లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో బాలికలు కనిపించకుండా పోయారని తాను చేసిన తప్పుడు ప్రచారమైన నిజం ఆయనకు తెలుసు కాబట్టే నాడు చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ ప్రకారమే అవాస్తవ ఆరోపణలతో పవన్ నటించాలని స్పష్టమైంది. ఇక ప్రస్తుతం టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకున్నారని వెల్లడైనా సరే పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కూటమి ప్రభుత్వంలో ఈ 20 నెలల్లో 280 మంది మహిళలపై లైంగిక దాడులు జరిగినా, వారిలో 15 మందిపై అత్యాచారాల ఘటన వెలుగులోకి వచ్చినా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. ఎందుకంటే ఈసారి చంద్రబాబు ఆయనకి స్క్రిప్ట్ ఇవ్వలేదంటే ఏం మాడాలి. నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం అండి. మనం ఇక్కడ డ్రగ్స్కు దందాకు రాచబాట, మత్తుమందుల రాజధానిగా ఏపీ, గంజాయిపై డ్రగ్స్ సమరం, డ్రగ్స్ను పారదోలదాం అని ఇవన్నీ గతంలో టీడీపీ వాళ్ళు చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా గతంలో. కానీ ఇప్పుడేవి? ఇప్పుడు చర్యలు ఎక్కడ? ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఇక్కడ మేము ఆ పార్టీయా ఈ పార్టీ అని కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే సామాన్య ప్రజలకి మీరు డ్రగ్స్ దందాల వల్ల, ఈ డ్రగ్స్ వల్ల సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
అధికారంలో లేకముందు 100 రోజుల్లోపు డ్రగ్స్ని రూపుమాపుతా అన్న మీరు అధికారంలోకి వచ్చిన 21 నెలల తర్వాత దానిపైన ఏం చర్యలు తీసుకున్నారు? కనీసం ఏం ప్రణాళిక రచించారు? దాని నిర్మూలనకు మీరు ఏం చేశారు? డైరెక్ట్గా మీ పార్టీ ఎంపీకే డ్రగ్స్ పాజిటివ్ వస్తే కనీసం సస్పెండ్ కూడా చేయలేని మీరు రాష్ట్రంలో డ్రగ్స్ని అరికడతారా?